హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం 4 years పాపకి డ్రెస్ కటింగ్ చూపించాలనుకుంటున్నాను. మీకు 4 years పాపకి డ్రెస్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి. ఇది ఇట్లా వేస్తే ఒక్క సైడే వస్తుంది కాబట్టి చిన్నపిల్లలకు కాబట్టి డబుల్ ఫోల్డ్ ఇలా వేయాలి. డబుల్ ఫోల్డ్ అనేది అంటే క్లోజింగ్ సైడు ఆపోజిట్ సైడ్కి ఇలా మడవాలి. మడిచిన తర్వాత ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ ఒక లైన్ కుట్టుకొని ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి, సమానంగా ఉండాలి కాబట్టి. కాటన్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఐరన్ చేసుకుంటే క్లాత్ అనేది మనం స్టిచ్ చేసినాక షింక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ పొడవు వచ్చి ఖర్చులతో కలిపి 21 మార్క్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి 21 మార్క్ చేసుకొని 21కి ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎంతో మార్క్ చేసుకుందాం. షోల్డరు 4.5 మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 4.5. డౌన్ 4.5 మార్క్ చేసుకోవాలి. డౌన్ 4.5 మార్క్ చేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం. చంక లూజు 6. చంక లూజు 6. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే మనకి కొంచెం ఇక్కడ తిరిగినట్టుగా రావాలి కాబట్టి ఇక్కడి నుంచి 8కి మార్క్ చేసుకోవాలి. కట్స్ కోసం 12.5కి పైనుంచి 12.5కి మార్క్ చేసుకోవాలి. అంటే మిడిల్లో మనకి కొంచెం షేప్ తిరగడానికి కోసం 8కి మార్క్ చేసుకోవాలి. తర్వాత కట్స్ ఎక్కడ దాకా పెట్టాలో 12.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ని గీసుకోవాలి. చిన్నపిల్లలకు కాబట్టి డౌన్ అవసరం లేదండి. మనకి దీన్ని పెట్టి ఊరికే రామరిక అనేది చంక గీసుకోవాలి. ఇప్పుడు ఈ 8 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. 12.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 పెట్టాము. దీనికి ఇప్పుడు ఇక్కడ 6 పెట్టాము. దీనికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ 6 పెట్టాం కదా, మనకి షేప్ రావడానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 5.5కి మార్క్ చేసుకోవాలి. 5.5కి మార్క్ చేసుకోవాలి. కట్స్ కోసం ఇక్కడ 6 పెట్టాము, ఇక్కడ 6 పెట్టుకోవాలి. ఇక్కడ 6 పెట్టేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. మనం ఖర్చు కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్. నేను 1.5కి మార్క్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్కి కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. అప్పుడు 6.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోవాలి.
అంటే ఇది మనకి డ్రెస్కి మనకి కొంచెం అంటే ఇది కట్స్ కోసం, కట్స్ వెడల్పు ఎంత ఉందో కొలుచుకుందాం. ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకున్నామో చూద్దాం. నెక్ వచ్చి 2 ఇంచెస్ చూద్దాం. నేను లైనింగ్ వేసుకున్నానండి. చిన్న పాప అయినా లైనింగ్ అయితే నీట్గా ఉంటుందని లైనింగ్ వేసుకున్నాను. నేను 2 ఓపెన్ చేసేసుకొని రెండింటిని, అంటే నాకు క్లాత్ అంటే డిజైన్ ఒకటేగా ఉంది కాబట్టి నేను క్లాత్ ఓపెన్ చేసేసుకొని చూడండి, ఒక పార్ట్ని కట్ చేశాను, ఇంకో పార్ట్ని కట్ చేయాలి. సెకండ్ పార్ట్ ఎట్లా కట్ చేసేస్తున్నామో చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పాపకి హ్యాండ్స్ని బెలూన్ టైప్ హ్యాండ్స్ని పెట్టాలనుకుంటున్నాను. ఈ క్లాత్తో ఈ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ ఉండాలండి. 2 హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ మార్క్ చేసుకొని ఎడ్జెస్ని సమానంగా కట్ చేసుకోండి. హ్యాండ్ వచ్చి 8 ఇంచెస్ అండి. నేను మోచేతి వరకే పెడుతున్నానండి. 6 ఇంచెస్ మోచేతి వరకు 6 ఇంచెస్ వస్తుంది. మీరు షార్ట్ హ్యాండ్స్ కానంటే పెట్టుకోవచ్చు. కొలత అనేది తీసుకొని షార్ట్ హ్యాండ్స్కి మార్క్ చేసుకోవచ్చు. డౌన్ వచ్చి 1.5 ఇంచ్ తీస్తున్నాను. ఇక్కడి నుంచి పాపది 6, ఇక్కడి నుంచి 6కి మార్క్ చేసుకోవాలి. దీన్ని కొంచెం మార్క్ చేసేసుకోవాలి. నేను ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ పెట్టేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నాకు బెలూన్ టైప్ హ్యాండ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ కూడా కుచ్చు అనేది ఇక్కడ కూడా పెట్టుకుంటా కాబట్టి నేను మొత్తం క్లాత్ అనేది పెట్టేశాను. ఇట్లా కొంచెం షేప్ తీసుకున్నాను. దీన్ని మార్క్ చేసేస్తాను. మిడిల్లోకి ఒక టక్స్ ఇచ్చేయాలి. ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తాను. నేను లూజ్ అనేది మార్క్ చేసుకోవట్లేదు. నేను ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఎలా అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. హ్యాండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.